తృణమూల కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ప్రతిరోజు ఒకరో ఇద్దరు ఎంపీలు పార్టీ చీఫ్ మమతా బెనర్జీపై తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. అయితే వీరంతా నిన్న మొన్నటి వరకు మమతా బెనర్జీకి అత్యంత విధేయులే కావటం విశేషం. ఇదిలా ఉంటే టీఎంసీ సిట్టింగ్ ఎంపీ సినీ నటుడు శత్రుఘ్న సిన్హా మాత్రం ఇప్పటికీ మమతా శిబిరంలోనే ఉండటం విశేషం. కాగా టీఎంసీ ఎంపీల తిరుగుబాటు అభిషేక్ బెనర్జీపైనే తప్ప మమతా బెనర్జీపై కాదని ఆయన వివరణ ఇచ్చారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాలలోనూ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాది విలక్షణ శైలే. విలన్ నుంచి హీరోగా ఎదిగిన నటుడాయన. రాజకీయాల్లోనూ ఆయన ఇదే పంథా అనుసరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కొంతకాలం కాంగ్రెస్ పార్టీలోనూ పనిచేశారు. ఆ తరువాత కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్లోకి ఆయన ప్రవేశించారు. ప్రస్తుతం లోక్సభలో అసన్సోల్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు ఎవరో ఒక ఎంపీ మమత నాయకత్వంపై తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారు. అయితే వీరంతా నిన్న మొన్నటి వరకు మమతా బెనర్జీకి అత్యంత విధేయులుగా ఉన్నవారే కావడం విశేషం. అయితే శత్రుఘ్న సిన్హా మాత్రం ఇప్పటికీ మమతా బెనర్జీ నాయకత్వాన్ని బలపరచడం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం మమతా బెనర్జీ రాజకీయంగా కష్టాల్లో ఉన్నారు. ఇటువంటి సమయంలో ఆమెకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు శత్రుఘ్న సిన్హా. రాజకీయంగా తాను కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన వెల్లడించారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మమతా బెనర్జీ తనకు కొండంత అండగా ఉన్నారని శత్రుఘ్న సిన్హా వెల్లడించారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్తో అనుబంధం ఉంది కాబట్టి చాలామంది ఆయనను బెంగాలీ అనుకుంటారు. అయితే ఇది సరికాదు. శత్రుఘ్న సిన్హా బీహారీ. శత్రుఘ్న సిన్హా రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే అనేక ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. శత్రుఘ్న సిన్హాకు మొదటి నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువ. రాజకీయంగా యాంటీ కాంగ్రెస్ శిబిరానికి దగ్గరగా ఉండేవారు. ఈ ఆసక్తితోనే 1991లో భారతీయ జనతా పార్టీలో చేరారు. తొలిసారి లోక్సభకు పోటీ చేశారు. అయితే ఆయన ప్రత్యర్థి ఎవరో కాదు, మరో సినీ హీరో రాజేష్ ఖన్నా. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో శత్రుఘ్న ఓడిపోయారు. అయితే ఓటమిని హుందాగా స్వీకరించి బీజేపీలోనే కొనసాగారు. పార్టీ ఏ పని అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేశారు. శత్రుఘ్నలోని ఈ లక్షణమే అప్పటి బీజేపీ పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీలను ఆకట్టుకుంది. బీహార్ నుంచి ఆయనను రాజ్యసభకు తీసుకున్నారు. 1 కాదు 2 సార్లు. కాగా అటల్ బిహారీ వాజ్పేయి క్యాబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం శత్రుఘ్నకు వచ్చింది. కేంద్ర మంత్రిగా కూడా షార్ట్ గన్ మంచి మార్కులు తెచ్చుకున్నారు. అయితే రాజ్యసభకు నామినేట్ అవడమే తప్ప అప్పటి వరకు ఆయన జనం నుంచి గెలిచింది లేదు. ఆ అవకాశం 2009లో వచ్చింది. అదే ఏడాది పాట్నా సెగ్మెంట్ నుంచి ఆయన లోక్సభ ఎన్నికల బరిలోకి దిగారు. ప్రత్యర్థి కూడా సినీ రంగానికి చెందిన శేఖర్ సుమన్ కావడం విశేషం. కాగా ఈ ఎన్నికల్లో శత్రుఘ్న విజయం సాధించారు. ఆ తరువాత మళ్లీ 2014లో ఆయన పాట్నా సెగ్మెంట్ నుంచి గెలిచి మరోసారి లోక్సభలోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉంటే 2019 వరకు షార్ట్ గన్ రాజకీయ ప్రస్థానం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండానే నడిచింది. అయితే బీజేపీలో మొదటి నుంచి శత్రుఘ్న సిన్హాకు అద్వానీ శిష్యుడన్న పేరుండేది. ఈ గుర్తింపు వల్ల ఆయనకు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది. ఈ నేపథ్యంలో శత్రుఘ్న సిన్హాకు 2019 లోక్సభ ఎన్నికల్లో టికెట్ లభించలేదు. దీంతో ఆయన కమలం పార్టీకి గుడ్ బై కొట్టారు. రాజకీయ మనుగడ కోసం అదే ఏడాది ఏప్రిల్లో కాంగ్రెస్లో చేర్పారు. కాంగ్రెస్లో ఉన్నంతకాలం ఆయన యాక్టివ్గానే ఉన్నారు. అయితే కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు G23 గ్రూప్గా ఏర్పడ్డ కాలమది. ఈ పరిస్థితుల్లో శత్రుఘ్న సిన్హా కూడా ఆలోచనలో పడ్డారు. గందరగోళంగా ఉన్నటువంటి కాంగ్రెస్లో కొనసాగాలా లేక వేరే ఏదైనా పార్టీలో చేరాలా అనే డైలమాలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సలహా మేరకు శత్రుఘ్న సిన్హా తృణమూల్ కాంగ్రెస్లో 2022లో చేరారు. అంతేకాదు పార్టీలో చేరిన వెంటనే వచ్చిన అసన్సోల్ ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా లోక్సభలోకి అడుగుపెట్టారు. అలాగే 2024 అసన్సోల్ నుంచి గెలిచి ఆయన మరోసారి లోక్సభలోకి
అడుగుపెట్టారు. ఏమైనా మమతకు కష్టకాలంలో అండగా నిలబడ్డారు షాట్ గన్ శత్రుఘ్న సిన్హా.